హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం హద్దులేదురా మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ఎలా ఉందంటే, అర్జున్, కృష్ణ అనే ఇద్దరు స్నేహితులు వారి లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలను, అలానే వారు అనుకోని పరిస్థితుల్లో ఫేస్ చేసిన వి విధానమును బేస్ చేసుకొని ఈ హద్దులేదురా మూవీని చిత్రీకరించారు. అలానే ఈ మూవీ టైటిల్కి తగ్గట్టుగానే స్నేహితుడి కోసం ఎటువంటి హద్దులు లేకుండా తన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వాటి నుండి బయటపడేయటానికి మరో స్నేహితుడు చేసే సంఘటనలను ఎటువంటి హద్దులు లేకుండా చూపించటం విశేషం. కాకపోతే నటీనటుల్లోని కొంతమంది నటనలోని పరిణితి లేకుండా పోవటం, మరియు డైరెక్టర్ రాసుకున్న కథ కొత్తగా ఏమీ లేకపోగా డైరెక్టర్ ట్విస్టులనే భ్రమలో ఏదో ప్రయత్నించినా అవి అంతగా ఆకట్టుకోలేకపోవటము, అలానే స్నేహితుల మధ్య వేరే అమ్మాయి, ఆ అమ్మాయి స్నేహితుడు ప్రేమ, ఇలా రెగ్యులర్ ఫార్మాట్లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకోలేని కథనము, ఎటువంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేని సన్నివేశాలు, సినిమాలోని టెక్నికల్ వాల్యూస్ అయిన స్క్రీన్ ప్లే, మ్యూజిక్, బీజిఎం, సినిమాటోగ్రఫీ వంటి అంశాలు కూడా పెద్దగా మెప్పించలేకపోవటం, ఫస్ట్ హాఫ్ అంతా రెగ్యులర్ ప్యాటర్న్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు చిరాకు తెప్పించటము, అలానే సెకండ్ హాఫ్లో వచ్చే సన్నివేశాల్లోని ట్విస్ట్లని అనుకునే ఘటనలు ప్రేక్షకుడికి పరీక్షల్లా అనిపించటము, ఎప్పుడెప్పుడు మూవీ అయిపోతే థియేటర్ నుండి పారిపోవాలనుకోవటం ప్రేక్షకుల వంతు. ఇకపోతే ఈ హద్దులేదురా మూవీ స్టోరీ లైన్ వచ్చేసి, హద్ హద్దులేదురా కథ డాక్టర్ కృష్ణ, అశోక్ మరియు పెట్రోల్ బంక్ యజమాని అర్జున్ ఆశీష్ గాంధీ మధ్య లోతైన స్నేహం చుట్టూ తిరుగుతుంది. అతను భయంకరమైన శత్రువును ధైర్యంతో ఎదుర్కొంటారు. వారి బంధం విడదీయరానిది. కృష్ణుడి కోసం అర్జునుడు ఎంత దూరం వెళ్ళటానికైనా సిద్ధపడతాడు. అతని ప్రేమ, ఆసక్తి, సహస్రాహృతిక శ్రీనివాస్ మరియు సృష్టి వర్ష విశ్వనాథ్ యొక్క ఆవిష్కరణలో కృష్ణ జీవితం పడిపోతున్నట్లు అనిపించడంతో వారి ప్రపంచం అకస్మాత్తుగా తలకిందులయ్యింది. కథనం నాటకీయ మలుపులు తీసుకుంటుంది. వారి సవాళ్లు మరియు మాజీ ఎమ్మెల్యే గుణశేఖర్ ప్రమేయం మధ్య సంబంధాన్ని ఇప్పే సంఘటనలను బాగా ఆకట్టుకోవడానికి ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. ఇక ఈ ఇద్దరు స్నేహితులు కలిసి కష్టాలు ఎలా ఎదుర్కొంటారు, వారి స్నేహం యొక్క బలాన్ని మరియు ఎదురైన అడ్డంకిని అధిగమించాలనే వారి సంకల్పం హైలైట్ చేస్తూ కథ సాగుతుంది. కథాంశం చెప్తున్నప్పుడు ప్రేక్షకులు ట్విస్టులు మరియు టర్న్లు ప్రయాణంలో తీసుకెళ్తారు. క్లైమాక్స్లో వారి సవాళ్ళ యొక్క నిజమైన స్వరూపాన్ని మరియు వారి ధైర్యం యొక్క పరిధిని వెల్లడిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇకపోతే ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ వచ్చేసి, ఫ్రెండ్షిప్ బాండింగ్ చూపించటము, రాజీవ్ కనకాల, తనిఖీల్ బర్ని యొక్క యాక్టింగ్. మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్ చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.